ఏంటమ్మా ఇది? అసలు ఊహించని విచిత్రం. కేసులు, కోర్టులు ఇదంతా అయిపోయిందని సంతోషపడాలా? పాపని దత్తత తీసుకుంటానని అలేఖ్య అంటుందంటే ఎందుకు తీసుకుంటానంటుందని ఆశ్చర్యపోవాలా? ఏమోనమ్మా, అంతటి ఆశ్చర్యకరమైన మాట అలేఖ్య నోటి వెంట రావడం నాకైతే నమ్మశక్యంగా లేదు. మనిషి మనసు మారాలే కాని నిర్ణయాలు మార్చుకోవడంలో ఆశ్చర్యమేముండదు. అలేఖ్య అలా చెప్తుందని మనం ఊహించలేదు, అందుకే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అలేఖ్య దత్తత తీసుకున్నా కూడా రాఘవ బిడ్డ రాఘవ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే రాఘవకి సుహాసినికి పెళ్లైన విషయం అలేఖ్యకి తెలియకూడదు. సో ఆ పెళ్లి గురించి లోకానికి తెలియనంత వరకు ఆ పాప పెళ్లికి ముందు ఎవరికో పుట్టిన బిడ్డే అవుతుంది కదా. నేననేది ఏంటంటే నాన్న, అలాంటి నింద మీ మనవరాలకి ఎందుకు ఉండాలి? ఎంతైనా రాఘవ కూతురు అనే విషయం మనకు తెలుసు. కానీ రేపటి రోజున అలేఖ్య దత్తత తీసుకుంటే ఆ పాపకు తండ్రి రాఘవ అని ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కదా. అప్పుడు మన పాప ఏ నిందలు మొయ్యాల్సిన అవసరం ఉండదు కదా. అలేఖ్య పాపం దత్తత తీసుకోవడం వెనకాల ఎలాంటి ఆలోచన ఉందో నాకైతే తెలియదు గాని తన మాట అనడం కరెక్టే అనిపించింది. జీవితంలో కొన్నిటిని నమ్మాలి, కొన్నిటిని అర్థం చేసుకోవాలి. మనం అలేఖ్య చెప్పిన మాటను నమ్మాలి. అలేఖ్య అలా అనడం వల్ల పాప భవిష్యత్తు బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాఘవ్ ఇంకా ధైర్యంగా తన కూతురికి ఏమేం చేయగలడో అవన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ అలేఖ్య ఇప్పుడు ఉన్నట్టుండి పాపని దత్తత తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటేనే అసలు నమ్మాలో లేదో అర్థం కావడం లేదు. అసలు ఇది తనకు తానుగా వచ్చిన ఆలోచన లేక ఎవరైనా ఇలాంటి ఆలోచన ఇచ్చారా అనిపిస్తుంది. చూడండి నాన్న, తనకి ఆలోచన ఎందుకు వచ్చిందో అన్న విషయం పక్కన పెడితే దత్తత తీసుకోవడం వల్ల నష్టమైతే ఏం లేదు కదా. కేసులుండవు, కోర్టులుండవు, రాఘవ బిడ్డ రాఘవ దగ్గరే ఉంటుంది. ఏమో ఆ చిన్న పాప మొహం చూసి అలేఖ్యలో త్వరగా నిజంగా మార్పు రావచ్చేమో. సర్లేమ్మా, నువ్వు అన్నట్టే ఈ దత్తత నాకు ఇష్టమే. కానీ ఈ దత్తత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను మీరు కాదు, రాఘవ, సుహాసిని. మన అభిప్రాయం మనం చెప్దాం, వాళ్ళ నిర్ణయం వాళ్ళని తీసుకొనిద్దాం.